లోకాన్ని పావనం చేస్తాడు సాధువులు. నదులు ఏం చేస్తున్నాయి? మనని పావనం చేస్తున్నాయి. స్నానానికి వెళ్ళిన వాళ్ళని పావనం చేస్తున్నాయి కదా, పవిత్రీకరిస్తున్నాయి. సాధువులు లోకాన్ని పావనం చేస్తారు. మంచి మాటలు చెప్పడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియని విషయాలు చెప్పి వాళ్ళని మంచి మార్గంలో రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు సాధువులు ప్రయత్నం చేస్తారు. అది వినడానికి ఇష్టం లేని వాళ్ళు మారరు, అది వేరే సంగతి. కానీ కొద్దిమంది మంచిని చెప్పినప్పుడు తెలియని విషయాన్ని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్న తర్వాత మంచి విషయానికి వచ్చి దాన్ని తెలుసుకుని ఆ విధంగా వాళ్ళు మారడానికి అవకాశం ఉంది. సాధువులు చేసే పని అటువంటిది. సో ఇలా జలం నుంచి పాఠం గ్రహించాను అంటే జలం ఏం చేస్తోంది? ఎవరు ఆ జలాన్ని వాడుకుంటే వాళ్ళని పవిత్రీకరించడం ఆవిడ చేస్తోంది, శుద్ధం చేయడం చేస్తోంది. అట్లాగే సాధువులు యోగం నేర్చుకునేవాడు ఇతరులను బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందన్న? సో అయితే కొంతమంది ఏమిటంటే మామూలుగా ఏనుగుకు ఉన్నటువంటి లక్షణంలాగా కొంతమంది ఉంటారు. ఏనుగుకు మీరు బ్రహ్మాండంగా 10 పైపులు పెట్టి ఏమి ఒక 2000 లీటర్లతోనో 3000 లీటర్లతోనో బ్రహ్మాండంగా స్నానం చేయించండి. ఏమి అది అయిపోగానే అది పక్కన వెంటనే 2 నిమిషాల్లో, నేను ఇక్కడే మగ్గంపురంలోనే చూశాను, 2 నిమిషాల్లో వెళ్ళి తొండంతో ఇంత మత్తి ఎత్తి మీద పోసుకో. నువ్వు స్నానం అరగంట సేపు చేయించిన శ్రమ వృధా. సో ఇట్లా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే దుమ్మెత్తి మీద పోసుకొని ఉంటారు. మనం ఎంత కడుగుదామని ప్రయత్నం చేసినా దుమ్మెత్తుకుని మీద పోసుకుంటూనే ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ లక్షణం, అది మనమేం చేయలేం. వాళ్ళ స్థాయి, మానసికమైన స్థాయి.